బుధవారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 45-34తో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. అర్జున్ దేశ్వాల్ ఈరోజు రైడింగ్ అద్భుతంగా ఉన్నది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున అర్జున్ 14 పాయింట్లు సాధించాడు. తనకి తోడు రెజ్యా మీర్ బాజేరి 7 టాకిల్ పాయింట్లు, అంకుష్ 5 టాకిల్ పాయింట్లు టాప్ పర్ఫార్మర్గా నిలిచారు. హర్యానా నుంచి చంద్రన్ రంజిత్ ఈరోజు తొలి మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఇతను 11 రైడ్ పాయింట్లు సాధించాడు. ఇతనికి తోడు మోహిత్ నందాల్ 5 టాకిల్ పాయింట్ చేసి హర్యానా స్టీలర్స్ వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హర్యానా టీం నుంచి ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్ రైడర్ చంద్రన్ తన మొదటి గేమ్ను ఆడడం 2 జట్లు ఆరంభంలో 7లో ఉన్నారు. అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్లో రాహుల్ చౌదరి కూడా టీమ్ 7లో ఎంపికయ్యాడు. ఇద్దరు అనుభవజ్ఞులైన రైడర్లు వాళ్ళ జట్లకు సంబంధించిన వాళ్ళని ప్రారంభించారు. చంద్రన్ తన ప్రారంభమైన రైడ్లోనే ప్రతి ఒక్కదాన్ని రైడ్ పాయింట్ తీసుకువెళ్ళడం చాలా బాగా ఆరంభించాడు. అర్జున్ దేశ్వాల్ రైడ్ చేయడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది మరియు అతను చేరినప్పుడు అతను త్వరగా జైపూర్ పింక్ ప్యాంథర్స్కు ఊపందుకున్నది. మొదటి ఆల్అవుట్ అర్జున్ కీలక పాత్ర పోషించాడు. అతను మోహిత్ టాకిల్ పట్టి నుండి తప్పించుకొని మరి మోహిత్ నందాల్పై బ్యాక్ కిక్ చేశాడు. ఆపై రాహుల్ తన జట్టును 17-13తో ముందంజలో ఉంచడానికి రాహుల్ చెత్పాల్ను ట్యాగ్ చేశాడు. అతను మొదటి ఆపడానికి సూపర్ 10 పూర్తి చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్లో హర్యానా స్టీలర్స్ అద్భుతమైన ఆరంభాన్ని చేసింది. కానీ మోహిత్ మరియు చంద్రన్ నుండి కొంత పటిష్టమైన రైడింగ్ వల్ల ఆల్అవుట్ చేరుకుంది. అయితే లక్కీ శర్మ మరియు రెజాల సూపర్ టాకిల్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఈరోజు మ్యాచ్ గెలవడానికి సహాయపడింది. అయితే చంద్రన్ 29వ నిమిషంలో మల్టీ పాయింట్ రైడ్ చేసి చివరకు ఆల్అవుట్ని చేశాడు. ఈ సమయంలో హర్యానా స్టీలర్స్ 28-29 జస్ట్ 1 పాయింట్ మాత్రమే వెనకబడి ఉంది. నెక్స్ట్ పునరాగమనానికి చాలా దూరంలో కానీ అర్జున్ వారి ఆశలను వమ్ము చేశాడు. గత సీజన్లో అత్యంత విజయవంతమైన రైడర్గా నిలిచిన అర్జున్ మొదట మోహిత్ మరియు రాహుల్ను అవుట్ చేసి మరియు జైదీప్ దహియా మరియు వినయ్లను కూడా అవుట్ చేసి తన జట్టును మరో ఆల్అవుట్ వైపు నడిపించాడు. తిరిగి జైపూర్ పింక్ ప్యాంథర్స్ 4వ నిమిషంలో 9 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్ళిన గేమ్స్ను తన వైపు తిప్పుకున్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్లో 5 గేముల్లో 4వ విజయాన్ని అందుకోవడం భవానీ రాజ్పుత్ జైదీప్ పట్టు నుండి తప్పించుకోవడంతో మ్యాచ్ ముగిసింది. ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్లో హర్యానా స్టీలర్స్ నుంచి చంద్రన్ రంజిత్ 11 పాయింట్లు, మోహిత్ నందాల్ 5 టాకిల్ పాయింట్లు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లు, రెజియా మీర్జోరీ 7 టాకిల్ పాయింట్లు. వీరే కాకుండా మిగతా ఆటగాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. చంద్రన్ రంజిత్ 11 పాయింట్లలో 9 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. జైదీప్ దహియా 2 టాకిల్ పాయింట్ చేశాడు. మోహిత్ నందాల్ 5 టాకిల్ పాయింట్స్ చేసి హై 5 సాధించాడు. ఈరోజు మ్యాచ్లో వినయ్ 1 టచ్ పాయింట్ చేశాడు. సిద్ధార్థ్ దేశాయ్ జస్ట్ 1 బోనస్ పాయింట్ మాత్రమే చేశాడు. ఎటువంటి టచ్ పాయింట్లు కూడా లేవు. ఈరోజు చాలా దారుణంగా విఫలమయ్యాడు ఈ బాహుబలి. రాహుల్ చేత్పాల్ 14 పాయింట్లు చేశాడు. 4 పాయింట్లు చేశాడు. అందులో 1 బోనస్, 3 టాకిల్ పాయింట్స్ ఉన్నవి. నవీన్ కండు 3 టాకిల్ పాయింట్ చేశాడు. కే ప్రణంజన్ 4 పాయింట్లు చేశాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. జైపూర్ టీం నుంచి జైపూర్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లు, అందులో 10 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు ఉన్నాయి. సునీల్ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. రజా మీర్ బాగేరి 7 టాకిల్ పాయింట్ చేసి ఈరోజు ఔరా అనిపించి ఒక సూపర్ హై 5 కూడా సాధించాడు. స్నోమ్యాన్ రాహుల్ చౌదరి 3 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్, 2 బోనస్ పాయింట్స్ ఉన్నవి. భవానీ రాజ్పుత్ 4 పాయింట్స్ చేశాడు. అది 4 కూడా టచ్ పాయింట్స్ కావడం విశేషం. లక్కీ శర్మ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అంకుష్ 5 టాకిల్ పాయింట్ చేసి హై 5 సాధించాడు. సాహుల్ కుమార్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఏ టీము ఎన్ని రైడ్ చేసేది, ఎన్ని సక్సెస్ అయ్యాయో కూడా చూద్దాం. టోటల్ ఇరు టీంలు 43 రైడ్ చేస్తే 18 రైడ్ పాయింట్స్ హర్యానాకు లభించాయి, జైపూర్కు 21 లభించాయి. టాకిల్ పాయింట్స్ రూపంలో హర్యానాకు 13 లభిస్తే జైపూర్కు 17 లభించాయి. ఆల్అవుట్ పాయింట్స్ రూపంలో హర్యానాకు 2 పాయింట్లు లభిస్తే జైపూర్కు 4 లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో హర్యానాకు 1 మాత్రమే లభిస్తే జైపూర్కు 3 లభించాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ 13 హర్యానా చేస్తే 17 జైపూర్ చేసేది. ఈరోజు సూపర్ రైడ్స్ ఇరు టీం నుంచి ఎవరూ చేయలేదు.
టోటల్ టాకిల్స్ హర్యానా 27 చేస్తే జైపూర్ 28 చేసింది. అందులో సక్సెస్ అయింది మాత్రం 12 సక్సెస్ అయ్యేది హర్యానా, జైపూర్ 15 సక్సెస్ అయ్యేది. సూపర్ టాకిల్స్లో హర్యానా జస్ట్ 1 మాత్రం చేస్తే జైపూర్ నుంచి 2 చేశారు. ఈ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ టాప్ రైడర్లకి వచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలుపుతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ పట్టికల్లో 3వ ప్లేస్కి వచ్చేది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.